రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46 పై ప్రభుత్వంలోని బీసీ ప్రజా ప్రతినిధులు మౌనం వీడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చేస్తున్న ధర్నాను ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీలకు మొదటి నుంచి 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 22% మాత్రమే కేటాయించారన్నారు. కనీసం అవి కూడా పూర్తిగా అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. కొన్ని మండలాల్లో ఒక్క బీసీకి కూడా రిజర్వేషన్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయం పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ జేసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జా కృష్ణ, జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ వేముల రామకృష్ణ, గడుల కుమార్ గౌడ్, మల్లయ్య, శ్రీనివాస్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల గొంతు కోసేసి పూర్తిగా రాజకీయ భవిష్యత్తునే బీసీల భవిష్యత్తుని సర్వనాశనం చేసేసి ఎంతో ఆశతో లక్కీ డీప్లో పడి 42% ఇస్తే అందరూ సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీసీ అనుకున్నారు, ఆశపడ్డారు. తీరా చూస్తే ఈ దేశంలో ఎక్కడ జరిగిన అన్యాయం ఇక్కడ జరిగింది. ఒక జిల్లా మొత్తంలో బీసీలు ఉండరు, ఒక మండలం మొత్తం బీసీలు ఉండరు. 95% జనాభా ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి గ్రామాలలో వార్డు మెంబర్ ఉండరు. అసలు ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు. విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు, అసలు జీవో కూడా ఇవ్వలేదు. కేవలం రాజకీయంగా చక్రం తిప్పిండ్రు, మోసం చేసిండ్రు, మసిగూసి మారడకాయ చూసిండ్రు. ఇలా చాలా అవమానపరిచి బీసీలను రాజకీయంగా పాతాల్లో తొక్కదనుకుంటారు, కానీ పాతాల్లోకానికి మిమ్మల్ని దొక్కుతారు, ఈ ప్రభుత్వాన్ని దొక్కుతారు. మీరు ఇట్లా 42% ఇవ్వకపోతే మాట తప్పి పూటకోసారి గడికోసారి మాట మార్చి ఇట్లా ఉన్న 23% లేకుండా జిల్లాల్లో మొత్తం రాజకీయంగా బొందబెడతామంటే బొందబెట్టేది మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉండి రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్పి, ఏం రోల్ మోడల్? ములుగు జిల్లాలో బీసీ లేకపోవడం రోల్ మోడలా? ఒక జిల్లా ఒక మండలంలో ఒక్క ఎంపీటీసీ లేకపోవడం, ఒక వార్డు మెంబర్ లేకపోవడం రోల్ మోడలా? 2 ఆర్డినెన్స్లు వచ్చినాయి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అవేమైనాయి? ఆ జీవోలు ఎందుకు వస్తలేవు? మంత్రి పదవులు ఎందుకు వస్తలేవు? 80% జనాభా కదా వీళ్లకు, కనీసం స్థానిక సంస్థలలో కూడా ఇంత. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను పచ్చిగా మోసం చేసింది. ఈరోజు కులగణ లెక్కలు బయట పెట్టారు. రాబోయేది పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలలో 99 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి ఇండియా కూటమికి మొత్తం కలిపితే 200 పైగా ఎంపీలు ఉన్నారు. కనీసం పార్లమెంట్ సమావేశాలలో ప్రశ్నించాలి కదా, పార్లమెంట్ ని స్తంభింపజేయాలి కదా. ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం 46 జీవో తీసి బీసీల పీకలు కోసారు. ఎందుకంటే 42% అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక పక్కన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ఏమో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటుంటే, ఒక పక్కన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి మాట బేఖరారు చేస్తుంటే, ఎందుకు బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు పెదవి పట్టడం లేదు? మీ మాట చెల్లదా కాంగ్రెస్ పార్టీలో? దీనికి నైతిక బాధ్యత మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే నేను భుజానికి ఎత్తుకున్నా, నేను తీసుకుంటా, దీనికి బాధ్యత తీసుకుంటా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక మార్లు చెప్పారు. దీనికి బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి. 42 జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాకనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.